హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి అయిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటి. అంతర్వేదికి వెళ్ళే రోడ్డు మార్గం అంతా ఇలా ఉంటుంది. చూడడానికి చాలా పచ్చని వాతావరణం, పిల్ల కాలువలు, పైరుగాలుల మధ్య ఇలా మన ప్రయాణం కొనసాగుతుంది. చూడండి, చుట్టూ కొబ్బరి తోటలు, మధ్యలో ఇల్లు. ఫైనల్గా మనము అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి చేరుకున్నాము. బయట ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది. ఇదే దేవాలయము. మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్ వ్యూ అంతా ఇలా ఉంది. బయట ప్రాంగణం అంతా ఇలా ఉండిపోయింది. మనం గుడి లోపలికి వెళ్ళగానే లోపల అంతా ధ్వజస్తంభం అన్నీ ఇలా ఉంటాయి. ఈ ఆలయం కోనసీమలోని అంతర్వేది అనే గ్రామంలో ఉంటుంది. పాలకొల్లు నుండి అంతర్వేదిని చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నవనారసింహ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ఆలయం ఎంట్రన్స్ ఇదే. మనం గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. మొబైల్ ఫోన్స్ని లోపలికి అలో చేయరు. గర్భగుడి లోపల అంతా ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి నైట్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ డైలీ మధ్యాహ్నం అన్నదాన ప్రసాదం ఉంటుంది. ఇలా మనం ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం లోపల చాలా పిల్లర్స్ ఉంటాయి. ఇదిగో, ఎక్కడ చూసినా పిల్లర్సే కనిపిస్తూ ఉంటాయి. ఇలా మనం ఏ దేవాలయంలో కూడా లేదు, ఇక్కడ మాత్రమే ఇది చాలా ప్రత్యేకం. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయం 16వ శతాబ్దంలో నిర్మించారు. ఇది చాలా పురాతనమైన ఆలయం. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి భక్తుల రద్దీ ఏం లేదు. మాకు దర్శనం బాగా అయింది. మేము నైట్ ఇక్కడే స్టే చేశాము. మా రూమ్ నుండి దేవాలయం ఎదురుగానే కనిపిస్తుంది. బయట ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడే హోమాలు, యాగాలు అన్నీ అవుతూ ఉంటాయి. ఈ టెంపుల్లో మార్నింగ్ 5 o'clock నుండి 6:30 వరకు అభిషేకాలు చేపిస్తారు. మనము వెళ్ళి చేపించుకోవచ్చు. ఆ టైంలో వెళ్తే వీలైన వాళ్ళు చేపించుకోవచ్చు. సో మేము ఫైనల్గా దర్శనం అంతా చేపించుకొని రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఒక 2 kilometers దూరంలో గోదావరి నది ప్రాంతం ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్లో మనల్ని 1/2 hour అలా బోటింగ్ తీసుకెళ్తారు. మనము అంతర్వేదికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఇది ఒకటి. ఎందుకంటే చివరిగా గోదావరి నది ఇక్కడికి చేరుతుంది. గోదావరి నది అంతా ఇక్కడికి చేరి గోదావరమ్మ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఆ చిట్ట చివరగా కలిసే ప్రాంతం ఇదే. కాబట్టి మనం తప్పకుండా వెళ్ళి చూడాలి. ఇలా బోట్లో మనల్ని రైడ్కి తీసుకెళ్తారు. ఇదిగో చూడండి,
మొదటగా గోదావరి నది ఉంటుంది. చుట్టూ చిన్న చిన్న గ్రామాలు కూడా ఉంటాయి. ఒక 15 నిమిషాలు మనం ప్రయాణం చేసిన తర్వాత సముద్రం కనిపిస్తుంది. ఇలా చుట్టూ గ్రామాలు ఉంటాయి. ఇలా మనం సముద్రం దగ్గరికి వెళ్ళగానే మనకు చాలా పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, అలలు స్టార్ట్ అయిపోయాయి అంటే మనం గోదావరి నదిని దాటి సముద్రం దగ్గరికి వచ్చేసినట్టే. గోదావరమ్మ చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతం ఇదే. సో దీన్ని అన్నా చెల్లెళ్ళ గట్టు అని కూడా పిలుస్తారు. చూడండి, పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి. వాటర్ అన్నీ మన పైన పడుతూ ఉంటాయి. సో మీరు ఈ బోటింగ్ని అస్సలు మిస్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.